तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। కొత్తూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ శంషాబాద్ జోన్ రాచకొండ కమిషనరేట్స్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ పొందుతున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకడం జరిగింది. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది. దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఈ యొక్క ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సాహు, ఇతను కూడా భద్రక్ డిస్టిక్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒడిశా నుంచి మనకు తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకొని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేయడం. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15 రూపీస్ to 30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ చాక్లెట్స్ అన్నీ కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్స్ కూడా అదుపులోకి మనం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనము చూస్తే ఈ గత 2-3 సంవత్సరాలు, గత 3-4 ఇయర్స్ నుంచి ఈ సైబరాబాద్లో ఎస్పెషల్లీ శంషాబాద్లో ఉన్న అదర్ జోన్స్లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ అన్ని కూడా చాలా ప్లేసెస్లో సీజ్ చేయడం, కేసు రిజిస్టర్ అవడంతో ఇది ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్తగా అలవాటు చేయడం అండ్ తర్వాత వాళ్ళకు అడిక్షన్కి పాల్గొనేట్టు చాక్లెట్స్ రూపంలో వీళ్ళు కొత్తగా అయితే తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశారు, దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటి మనము ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మన నిన్న ఈవినింగ్ 9వ తేదీన మనకు జనవరి 9వ తేదీన ఈ జాయింట్ ఆపరేషన్ ఎస్ఓటి యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ 42 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వెయిట్ చేసి దాదాపు 8 కిలోస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో బేసికల్గా నేను సివిలియన్స్కు ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్గా షాప్లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం రైడ్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి, ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త వారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా కన్జ్యూమ్ చేసేవాళ్ళు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండేవాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా నన్ను సీజ్ చేసేటప్పుడు వాళ్ళు షాప్లో నార్మల్గా ఓపెన్గా బయట పెట్టకుండా వాళ్ళు లోపల నుంచి